MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు ఆయన. దాంతో ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయి. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడులపై సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాల్టి నుంచి జూన్ 2 వరకు బదిలీలు నిర్వహించేందుకు అనుమతించింది. మే 31 నాటికి ఒకే స్థానంలో 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. 5 ఏళ్ల సర్వీసు పూర్తి కాని వారు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వారి విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని తెలిపారు. ఇవాళ సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ జరగబోతోంది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు. తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు కూటమి నేతలు కూడా పాల్గొంటారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసంతో కాటన్ ధర ఆత్మ క్షోభిస్తోంది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లులో కాటన్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కాటన్ బాటలోనే సీఎం చంద్రబాబు పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్టులు, కాలువలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ఒంగోలులో హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబాన్ని అమ్మనబ్రోలులో పరామర్శించారు లోకేష్. ఇవాళ బేతపల్లిలో రెవెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు మంత్రి. 3 రోజుల పాటు అనంతపురంలో పర్యటిస్తారు లోకేష్. లిక్కర్ స్కామ్లో గోవిందప్ప బాలాజీదే కీలక పాత్ర అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. మద్యం కంపెనీల నుంచి భారీగా దండుకున్నారని చెప్పారు. వసూళ్లకు ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడని, ముడుపులు ఎక్కడికి వెళ్లాయో అందరికీ తెలుసన్నారు అనగాని. కూటమి పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజలు సూపర్ 6 హామీల కోసం ప్రశ్నిస్తున్నారంటూ చెప్పారు. ఏపీ తిరోగమనం దిశగా అడుగులు వేస్తోందని విమర్శించారు ఆయన. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప ఏదీ లేదన్నారు అంబటి రాంబాబు. భూ రికార్డుల డిజిటలైజేషన్ పై గుంటూరులో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెమ్మసాని, అనగాని హాజరయ్యారు. ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. భూములు సర్వే చేసి రికార్డు చేస్తా ఉన్నారు. ఇందుకు నిధులను కేంద్రమే ఇస్తుందని చెప్పారు. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పుష్కర స్నానం ఆచరించారు. తన హయాంలో సరస్వతి పుష్కరాలు జరుగుతుండడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 26 వరకు జరిగే పుష్కరాల్లో ప్రతిరోజు 50,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేశారు. ఇక భక్తుల బస కోసం కాళేశ్వరంలో టెంట్ సిటీని నిర్మించారు అధికారులు. కాళేశ్వరంలో పుష్కరాలకు వెళ్లిన సీఎం రేవంత్ కు స్థానిక ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన తెలిపారు. స్థానిక ఎంపీని ఆహ్వానించలేదంటూ మండిపడ్డారు. ఫ్లెక్సీల్లో కూడా ఎంపీ గడ్డం వంశీ ఫోటో పెట్టలేదని ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ అంబర్పేటలో బీజేపీ నిర్వహించిన తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ తీశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించామని కిషన్ రెడ్డి తెలిపారు. పాకిస్తాన్ ఆగడాలను సహించేది లేదని, దేశాన్ని ఉగ్రవాదుల బారి నుంచి కాపాడుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజన, చెంచు ఆదివాసీలు వ్యవసాయం చేసుకునేందుకు ఇందిరా సౌర గిరిజన వికాస్ పథకాన్ని ఎల్లుండి నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఈ పథకం కోసం 12,600 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా వెల్లడించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలోని పెదకళ్లేపల్లి రోడ్డులో చెట్ల నరికివేత ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. జాతీయ రహదారిలో తగలబెట్టిన మొక్కలను పరిశీలించారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు శ్రమతో పెంచిన చెట్లను నరికితే సహించేది లేదన్నారు. ఇష్టారాజ్యంగా చెట్లు నరికిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీలో లిక్కర్ లెక్కలు సెట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది సిట్. ఈ కేసులో A31, A32గా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించారు సిట్ అధికారులు. న్యాయవాదుల సమక్షంలో ఇద్దరిపైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన కేశరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్పతో ఉన్న సంబంధాల మీద కూడా ఆరా తీశారు. ఇవాల్టి వరకు ఈ ఇద్దరిని అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో రేపు ఏం జరగబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. వైసీపీ నేత వల్లభనేని వంశీని కష్టాలు వెంటాడుతున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్పై ఇవాళ స్పష్టత రాబోతోంది. అయితే ఇక్కడే హనుమాన్ జంక్షన్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారని వంశీపై కేసు ఉండడంతో పీటీ వారెంట్ తీసుకున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని రిమాండ్ కోరుతా ఉంటున్నారు పోలీసులు. ఒకవేళ వంశీకి ఈ కేసులో రిమాండ్ విధిస్తే ఇవాళ బెయిల్ వచ్చినా సరే జైల్లోనే ఉండాల్సి వస్తుంది. భూ కబ్జా హత్యాయత్నం కేసులో పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ కి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. తమ ఇంటి స్థలాన్ని తురకా కిషోర్, అతని అనుచరులు కబ్జా చేశారని, చంపేస్తామంటూ బెదిరించారని చల్లా శివకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కిషోర్ ని హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో కిషోర్ ని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తెలంగాణ అంతటా పర్యటిస్తోన్న అందాల తారలు ఇవాళ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ని సందర్శించనున్నారు. మెడికల్ టూరిజంలో భాగంగా తెలంగాణలో వైద్య సౌకర్యాలు, హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోన్న డ్రగ్స్ తయారని వారికి వివరించనున్నారు. మరో బృందం మహబూబాబాద్లోని పిల్లల మర్రిని సందర్శిస్తోంది. ఇక 3వ బృందం ఎకో పార్కుకు వెళ్తుంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కోకో రైతులు దెందులూరులోని మోండలీజ్ కంపెనీ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఏపీ వెంకటేశ్వరరావు ఈ నిరసనలో పాల్గొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమినేని ప్రభాకర్ రైతులకు సంఘీభావం ప్రకటించారు. రకరకాల కారణాలతోటి కంపెనీలు రైతులకు సరైన ధర నిర్ణయించట్లేదని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేరుతో 200 మంది నిరుద్యోగుల్ని మోసం చేయడంతో వాళ్లు రోడ్డున పడ్డారు. ప్యూరోఫాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ పేరుతో ట్రైనింగ్ ఇచ్చారు నిర్వాహకులు. ఒక్కో నిరుద్యోగి దగ్గర నుంచి 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు వసూలు చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం టీజర్ల దగ్గర ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి ధర్మవరం వెళుతోన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. మత్తు పదార్థాల నుంచి విముక్తి కలిగించడానికి తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో దాడులు నిర్వహించారు సిఐ జయచంద్ర సిబ్బంది. పశ్చిమ బెంగాల్కు చెందిన మెమోని మండల్, సమితా మండల్ అనే 2 మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి 24 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత తిరుపతి కోర్టులో హాజరుపరచగా వారికి రిమాండ్ విధించింది. కర్నూలు జిల్లా ఆదోని శివారు రణ మండలంలోని కొండల్లో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 80 లీటర్ల నాటుసారా, 6000 లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీ విక్రయాలపై విస్తృతంగా దాడులు చేపట్టినట్టుగా ఆదోని డీఎస్పీ హేమలత తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయాల నిర్వాహకుల తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ ఉప్పల్ న్యూ భరత్ నగర్ లోని ఒక హోటల్లో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. యాదగిరిగుట్టకు చెందిన ఎర్ర జగదీష్ కుమార్ ఉరి వేసుకున్నాడు. 3 రోజుల క్రితం యువకుడు జగదీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పడుంది. ఈ నెల 5న యాదగిరిగుట్టలో యువకుడి అదృశ్యంపై కూడా కేసు నమోదైంది. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచి కొట్టింది. మాదాపూర్, హైటెక్ సిటీ, లింగంపల్లి, మియాపూర్, కూకట్పల్లి, బాలానగర్, కాప్రా సహా పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలో పడిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. విజయవాడలో ఉరుములతో కూడిన కుండపోత వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధమంటున్నారు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్. కశ్మీర్ను కూడా చర్చల్లో చేర్చాలి అంటూ షరతు పెట్టారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాధ్యం కాదన్నారు రాజ్నాథ్ సింగ్. పాక్తో చర్చలుంటే మాత్రం ఉగ్రవాదం, పీఓకే పైనే అని చెప్పారు. ఇవాళ రేపు కచ్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. భుజ్, నలియా ఎయిర్ బేసుల్లో సైనికులతోటి సమావేశం కానున్నారు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను సమీక్షించనున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్స్ కోల్కతాలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వందల సంఖ్యలో వచ్చిన టీచర్స్ ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఊటీ బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. మే 25 వరకు జరిగే
ఈ షోలో 2 లక్షల పూలతోటి రకరకాల కళాఖండాలను సృష్టించారు. 30,000కు పైగా పుష్పాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. మత్స్యరంగం పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. లోతు సముద్రంలో చేపలు పట్టడం, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ పై ప్రధానంగా దృష్టి సారించారు ఆయన. చట్టసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో కోర్టు ఆదేశాల ద్వారా గడువు విధించే అధికారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యంత అరుదుగా ఉపయోగించే అధికరణం 143ను ఉపయోగించారు. దీనిపై నిర్ణయం చెప్పాలని సుప్రీంకోర్టును రాష్ట్రపతి కోరారు. తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్పందన ఇది 5 పేజీల లేఖలో రాష్ట్రపతి గవర్నర్ అధికారాలకు సంబంధించి 14 ప్రశ్నలు సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్రపతి నిర్దేశాన్ని కేంద్రం కోరడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వపు దురుద్దేశాన్ని ఇది తెలియపరుస్తుందని ఎక్స్ వేదికగా అభ్యంతరం తెలిపారు ఆయన. రాజ్యాంగాన్ని రక్షించేందుకు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలన్నీ ఒక్కటి కావాలంటూ పిలుపునిచ్చారు స్టాలిన్. పాక్ దగ్గరున్న అణ్వాయుధాలను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణ కిందకి తీసుకురావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. బాధ్యత లేని దుష్ట దేశం పాక్ దగ్గర వాటికి భద్రత లేదు అన్నారు ఆయన. సరిహద్దు తీవ్రవాదానికి పాక్ ముగింపు పలికేంత వరకు సింధు జల ఒప్పందంపై నిషేధం కొనసాగుతూనే ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. కశ్మీర్ విషయంలో చర్చించే విషయం కేవలం పాక్ ఆక్రమించిన కశ్మీర్ ప్రాంతాన్ని ఖాళీ చేయడమే అని స్పష్టం చేశారు. కశ్మీర్కు పర్యాటకుల్ని మళ్లీ రప్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీనగర్, జమ్మూ ఎయిర్పోర్టులో పునః ప్రారంభమైన కార్యకలాపాలను రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుకు వెళ్లి క్షమాపణలు చెప్పాలని మంత్రిని ఆదేశించింది సుప్రీంకోర్టు. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.